ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దావీదు మహారాజు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన సౌలు గారు ఎంతగా తరిమారో, ఆయన చంపడానికి ఎంతగా ఎదిగారో మనందరికీ తెలుసు. కానీ దేవుడు అంధకార సంబంధమైన జీవితం నుండి దావీదు గారిని రక్షించారు. చీకటిమయమైన జీవితం నుండి దేవుడు దావీదు గారిని రక్షించారు. శత్రు సమూహముల నుండి దేవుడు దావీదు గారిని రక్షించారు. అదేవిధంగా దావీదు గారిని రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. మనం ఏ టైంలో కూడా మనం భయపడకూడదు. ఈరోజు నా జీవితం అంధకారమయమైపోయింది, చీకటిమయమైన జీవితంలో నేను జీవిస్తున్నాను. నా జీవితంలో ఇంకా వెలుగు ఎప్పుడు వస్తుంది? నేను ఇలా బంధించబడి ఉన్నాను. నన్ను నా బంధకంలో నుండి ఎవరు విడిపిస్తారు? నా విమోచకుడు ఎవరు అని ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మన విమోచకుడు. బంధింపబడి ఉన్న వారిని దేవుడు విమోచించడానికి ఈ లోకానికి వచ్చారు. చీకటిమయమైన జీవితంలో నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మన జీవితంలో వెలుగుగా వచ్చారు. మనము దేవుని కలిగి ఉన్నాం కాబట్టి, యేసయ్యను కలిగి ఉన్నాం కాబట్టి మనం భయపడకూడదు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి మనం బలం పొందుకొని, దేవుని చూసి బలం పొందుకొని దేవునికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని వెలుగు జీవితంలోనికి దేవుడు తీసుకొని వస్తారు. అంతటి గొప్ప భాగ్యాన్ని, వెలుగుమయమైన జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుటకు ఆయన మనందరికీ కూడా సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా.